ఓం నమ శివాయ. శివరుద్రాభిషేకంలో పంచామృతాల అభిషేకము ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది కదండి. ఈ పంచామృతాలు అనగా ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర. వీటితో మనం శివునికి అభిషేకం చేస్తే సమస్త పాపాలు తొలగి భక్తులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని కలిగిస్తాయని మనకి ఒక నమ్మకం. ఈ ప్రతి పంచామృతాలలో కూడా ఒక్కొక్కమైన ప్రత్యేక విశిష్టత అనేది ఉంటుందండి. ఆవు పాలతో అభిషేకం చేస్తే మనం పాలు అనేవి స్వచ్ఛతకు ప్రతీక అన్నమాట. వీటితో అభిషేకం చేయడం వల్ల ఆయు వృద్ధి, మానసిక ప్రశాంతత లభిస్తుందండి. పెరుగుతో అభిషేకం చేస్తే తేజస్సు ఇస్తుందని, ఇది మనకి సంతాన సౌభాగ్యాన్ని కూడా ఇస్తుందని ప్రతీక. నెయ్యి అనేది ఐశ్వర్యానికి ప్రతీక అండి. పరమశివునికి నేతితో అభిషేకం చేయడం ద్వారా అపమృత్యు దోషాలు తొలగి విజయం చేకూరుతుందని ఒక నమ్మకం. తేనెతో అభిషేకం అనేది, తేనె అంటేనే తీయగా ఉంటుంది కదా, మధురమైన జీవితాన్ని ఇస్తుందని, కంఠ సంబంధిత సమస్యలు తొలగి శత్రు జయాన్ని కూడా కలుగుతుందని ఒక విశ్వాసం. చక్కెర లేదా పటిక బెల్లం, దీన్నే మనం పంచదార అంటాం కదా, దీనితో మనం అభిషేకం చేయడం వల్ల ఆనందాన్ని, అభిషేకం చేయడం వల్ల దుఃఖాన్ని దూరం చేసి సంతోషాన్ని, జ్ఞానాన్ని సిద్ధిస్తాయండి. రుద్రాభిషేకంలో ఈ పంచామృతాలు సమర్పించడం అనేది మన అంతఃకరణ శుద్ధిని భగవంతునితో అనుసంధానం చేయడానికి సూచిస్తుంది. తర్వాత మన ఇష్టానుసారము పళ్ళద్రాసాలతో, లేకపోతే మనకి ఏమీ కలిగినప్పుడు కొంచెం నీళ్ళతో అయినా అభిషేకం చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయండి. చూసారా, లాస్ట్లో మా పాప కూడా పళ్ళ రసాలు, పంచామృతాలతో అభిషేకం చేసిందండి. శివునికి రుద్రాభిషేకము గరుగుబిల్లి గ్రామంలో ఉన్న అందరూ స్త్రీలు కూడా, శ్రీమూర్తులు కూడా ఎంతో చక్కగా చేశారండి. ఈ అభిషేకాన్ని చూసినా చేసినా కూడా మనసు ప్రశాంతతని, మనకి ఎంతో శివ అనుగ్రహాన్ని కలిగిస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.